ఇచ్చిందే ఇస్తున్నా అని అనిపిస్తుంది. వీలైతే దేవుని కృపను బట్టి ఒక ½ గంట లోనే ముగిస్తాను. అయితే ఈ రోజు నేను చెప్పబోయే మెసేజ్ ఏంటంటే, విశ్వాసులమనే మన జీవితంలో, క్రీస్తు యొక్క భక్తులమైన మన జీవితంలో జరిగే చిన్న చిన్న తప్పులు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఎటువంటి విషయాల్లో తప్పిపోతుంటాము, మనకు తెలియకుండా మనం చేసే కొన్ని విషయాలని ఈరోజు సరి చేసుకోవడానికి దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ముందు నిలబడి ఉన్నాను. ముఖ్యంగా చూసుకోండి, 2 తిమోతి 3వ అధ్యాయము, 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. అట్టి వారికి విముఖుడువై ఉండుము. హల్లెలూయా. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో అంటున్న ఒక గొప్ప విషయం అండి. తిమోతి పైకి చూడడానికి భక్తిగానే ఉంటారు, పైకి చూడడానికి మనం చేయవలసిన ఇదేమంటారు, ఇప్పుడు సాంప్రదాయ సంబంధమైన అన్ని పద్ధతులు కరెక్ట్గా చేస్తాము. తెల్ల చీరలు కట్టుకుంటాం, బైబిల్ పట్టుకుంటాం, కమ్మలు తీసేస్తాం, గాజులు తీసేస్తాం. చూడడానికి ఎలా ఉంటారమ్మా క్రైస్తవులు, పెద్ద భక్తి కనిపిస్తుంది అనమాట మన వేషధారణలో. అందుకే పౌలు తిమోతితో అంటున్నాడు, పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి విముఖుడుగా ఉండము. హల్లెలూయా. అవునండి, పైకి చూడటానికి తెల్ల చీరలే, పైకి చూడటానికి బైబిల్సే, పైకి చూడటానికి అన్ని తీసేసిన వారమే, కానీ దాని శక్తి మీలో ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఈరోజు దాని శక్తి మనలో ఉందా లేదా చూసుకోవాలి. అయితే తిమోతి, ఈ రోజుల్లో అనేక మంది పైకి భక్తి పరులుగానే నటిస్తున్నారు, కానీ వారిలో శక్తి లేని వాళ్ళు అనేక మంది అయ్యా. వారిని గమనించి అట్టి వారికి దూరంగా ఉండు అని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి చెప్తున్నటువంటి ఒక మంచి గొప్ప మాట. హల్లెలూయా. అయితే దైవ భక్తి కలిగిన మనము, క్రీస్తు యొక్క భక్తిలో ఉన్న మనము, యేసు ప్రభువుని సేవిస్తున్న మనము, మన విశ్వాస జీవితంలో చేసే కొన్ని తప్పులు ఏంటి అనేది ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను. యూదా పత్రిక 11వ వచనం చూడండి. అయ్యో వారికి శ్రమ, కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరు సుబోధనము చేయొచ్చు. చాలండి. చూడండి,
తర్వాత అతని జీవితంలో అన్ని చేదు అనుభవాలే చోటు చేసుకున్నాయి. అన్ని ఇప్పుడు దేవుని సన్నిధిలోకి అర్పణ పట్టుకొని వచ్చిన తర్వాత మనం ఆశీర్వదించబడాలి కానీ శపించబడకూడదు. అందుకే ప్రసంగి అంటాడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు బహు జాగ్రత్తగా ఉండు, నీ యొక్క ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి కయీను దేవుడు భక్తిలోనే ఉన్నాడు కానీ దాని శక్తిని ఆశ్రయించని వాడు ఏం చేశాడు? తీసుకొని అర్పణ తీసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన కయీనుకి జరిగిన కొన్ని అనుభవాలు మనం చూద్దాం. అదే ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. అతని అర్పణను ఆయన లక్ష్యం పెట్టలేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే కయీను దేవుని సన్నిధిలోకి అర్పించుకోవడానికి వెళ్ళాడండి, కానీ అతని అర్పణ దేవుడికి అంగీకారం కాలేదు. ఏం కాలేదండి? అంగీకారము కాలేదు. ఎందుకు అంగీకారం కాలేదు అనే విషయాన్ని నేను తర్వాత చెప్తా. అదే 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఒక చదవచ్చు కదా. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నపుచ్చుకొనగా. చాలండి. ఇక్కడ చూస్తే కయీను దేవుని సన్నిధిలోకి వచ్చాడు, అర్పణ అర్పించడానికి వచ్చాడు. అయితే దేవుడు అతని అర్పణని అంగీకరించలేదు. అప్పుడు దేవుడు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఒక భక్తుడు దేవుడు తన భక్తి జీవితాన్ని, తన సమర్పణని అంగీకరించినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? హృదయాలు పగిలిపోయి లోపాన్ని సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. కానీ కయీను ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? కోపం తెచ్చుకుంటున్నాడు, కోపాన్ని తెచ్చుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కయీను యొక్క అర్పణలో తన శరీర సంబంధమైన లోపాలు అతనికి అడ్డుగా వస్తున్నాయి. అతని శరీర సంబంధమైన పాపము అతని దేవునికి మధ్యలో అడ్డుగా వస్తున్నాయి. అవునండి. ఈరోజు మీరు ఉదయాన్నే స్నానం చేసుకొని తెల్ల చీర కట్టుకొని బైబిల్స్ పట్టుకొని వచ్చినా ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో వారి హృదయాలు అర్పించుకోకూడదనే ప్రతిరోజు మనం అర్పించుకుంటున్నాం. అసలు ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలోకి కయీను లాగానే అర్పణ అర్పించాలనే వస్తున్నారు. కానీ అర్పించవలసింది అర్పించకుండా అర్పించకూడదని అర్పిస్తూ కయీను లాగానే శాపగ్రస్తులు అవుతున్నారు. అందుకే ప్రసంగి అంటాడు, దేవుని సన్నిధిలో భయం లేకుండా వెళ్ళొద్దు, తాగి రావద్దు, సినిమాలు చూసి రావద్దు, అసూయ కలిగి రావద్దు, కోపం కలిగి రావద్దు, విభేదాలు కలిగి రావద్దు. ఇవన్నీ మీలో ఉన్నాయని ప్రభువు చెబుతున్నాడు. ఇవన్నీ కలిగి వచ్చిన కయీను ఆశీర్వాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళలేదు. ఏం తీసుకెళ్ళాడంటే శాపగ్రస్తుడై ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. You should remember one thing. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు శరీరంగా చచ్చిపోకుండా దేవుని సన్నిధిలోకి అర్పణ తీసుకువచ్చి ప్రతి వాడు శాపగ్రస్తుడై ఉన్నాడు. ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కయీను కూడా ఆలోచించలేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి తను దరిద్రుడవుతానని ఆలోచించలేదండి. ఈ రోజుల్లో అనేక మంది దేవుని బిడ్డలు ఆశీర్వదించబడటానికి కారణం మీ శరీరమే. నేను అనుకుంటాను కయీను దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండా ఉన్నా మంచుకుండేవాడేమో. 100% కరెక్ట్ అది. నేను అన్ని సార్లు ఆలోచించాను. కయీను అనవసరంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. ఎందుకు? పాపాన్ని కలిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రతి వాడి
ఈరోజు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఇక్కడికి వస్తున్నాం. నేను మళ్ళీ చెప్పిందే చెప్తాను అనుకోవద్దు. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక మీటింగ్కి వెళ్ళాడంట, అక్కడ ప్రభు ఒక మెసేజ్ చెప్పాడంట. ఇంకొక మీటింగ్కి వెళ్ళాడంట, అక్కడ ప్రభు అదే చెప్తున్నాడంట. ఇంకొక మీటింగ్కి వెళ్ళాడంట, అక్కడ అదే చెప్తున్నాడంట. ఆయన అనుకున్నాడంట, ఈ పాస్టర్కి వాక్యం చెప్పడం రాదేమో, ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నాడు ఏంటి అన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, ఆయనకి రాక కాదు బాబు, నువ్వు మారాలని అన్నాడంట. హల్లెలూయా. ఆయనకి రాక కాదు కానీ నువ్వు మారాలి, కాబట్టి అదే నేను నీకు పదే 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 చెప్తున్నాను. హల్లెలూయా. కయ్యూని యొక్క జీవితంలో ఏమి అర్పించుకోవాలని వెళ్ళాడు, ఏమి అర్పించుకున్నాడో మనం చూద్దాం. అదే ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల సత్క్రియ చేయని ఎడల ఆకిన పాపము పొంచియుండును, ఆకిన పాపం పొంచియుండును, నీ ఎడల నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. అది అయితే ప్రభు అప్పుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, కయ్యూను నువ్వు అర్పించవలసిందే అర్పించి ఉంటే నువ్వు హృదయపూర్వకంగా అర్పించలేదు కదా బాబు. నీవు హృదయపూర్వకంగా అర్పించుకున్న ఏది చేస్తే నాకు లాభం ఏంటి? నీ హృదయాన్ని నువ్వు ఇవ్వకుండా ఒక సింగర్ వాళ్ళ వచ్చి పాట పాడితే ప్రయోజనం ఏంటి? నీ హృదయాన్ని నువ్వు ఇవ్వకుండా 50,000 రూపాయలు డబ్బులు ఇస్తే ప్రయోజనం ఏంటి? నీ హృదయపూర్వకంగా నువ్వు ఏది చేయకుండా నువ్వు అర్పించడం కరెక్టా? దేవుడి ఈరోజు సంఘంతో విశ్వాసంతో మాట్లాడుతున్న మాట. అవును, నువ్వు ఏది అర్పించాలో ముఖ్యమని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కయ్యూనికి. ఎందుకు హేబెల్ అంగీకరించాడు, ఎందుకు కయ్యూని అంగీకరించలేదు? హృదయం మేలైనది ఇవ్వలేదు, మేలైనది ఇవ్వట్లేదు ఈరోజు సంఘస్థులు, మేలైనది ఇవ్వట్లేదు ఈరోజు భక్తులు. మేలైనది హృదయమే, మేలైనది అది ఇవ్వకుండా ఎన్ని పాటలు పాడితే ప్రయోజనం ఏముంది, ఎన్ని ప్రవచనాలు చెప్తే ప్రయోజనం ఉంది, ఎంత మొత్తుకుంటే ప్రయోజనం ఏముంది. హల్లెలూయా. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆరాధిస్తున్నప్పుడు ఎంతమంది హృదయాలు ఇచ్చి ఆరాధిస్తున్నారు. అబ్బో నేను నన్ను చూడండి, నా అందం చూడండి, నన్ను చూడండి, నా టాలెంట్స్ చూడండి, నన్ను చూడండి, నా గ్రేట్నెస్ చూడండి అన్నట్టే ఉంటదే తప్ప ఒకరిని డామినేషన్ చేయడానికి నిలబడతారు కొంతమంది. కయ్యూనికి అదే చేశారండి. హేబెల్ని అంగీకరించారు, ఎందుకు అంగీకరించడం అనేది సెకండ్ తప్పు కూడా చేస్తున్నాడు. మరి ఎందుకు అంగీకరించలేదు? ఆయన హృదయం సరిలేదు. ఈరోజు దేవుడి సన్నిధిలోకి వస్తున్న మీ అందరిలో ఎంతో మందిని దేవుడు ఇక్కడ అంగీకరిస్తున్నాడు, ఎంతమంది హృదయాలను దేవుడు అంగీకరిస్తున్నాడు, ఎంతమంది ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడు, ఎంతమంది సమర్పణ దేవుడు దృష్టిలో కరెక్ట్ ఉంది. ఇవన్నీ మిస్టేక్స్ కాదా? ఇవన్నీ లోపాలు కావా? తెల్ల చీరలే కట్టుకుంటారు కొంతమంది. మీరు కాదు, మీరు మంచి వాళ్ళు అన్నారు. కొన్ని సంఘాలలో నేను తెల్ల చీర కట్టుకున్నందుకు ఒక సంఘంలో నాకు ప్రభుత్వాలు కూడా ఇలా అంటే నాకు తెలియదు, వాళ్ళకి తెలియలేదు నేను పాస్టర్ అన్నదని. మామూలుగా వెళ్ళి కూర్చున్నా ఒక పెద్ద సంఘం, వాళ్ళకి ఎవరికి తెలియదు. అది కూర్చుంటప్పుడు అందరు తెల్లబట్టలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇలేదు. అందరు తెల్ల అంటే వేషానికి ఇచ్చినంత విలువ, వేషధారణకి ఇచ్చినంత విలువ హృదయానికి ఇవ్వట్లే. ఇక్కడ కయ్యూను దేనికి ఇస్తున్నా, ఇప్పుడు దేవుడు ఇక్కడ దేనికి ఇస్తున్నాడు? హృదయానికి. అంటే తెల్ల బట్టలు కట్టుకోవడం ఇంపార్టెంట్ అంటే అది అసలే వద్దని నేను అంటలేదు, ఇది ముందు అది తర్వాత. ఈ రోజుల్లో సంఘాలు ఎక్కడ తయారైంది అంటే భక్తిని తెల్ల బట్టల్లో చూస్తున్నారు, పరిశుద్ధతని తెల్ల బట్టల్లో చూస్తున్నారు, భాషల్లో ప్రవచనాలలోనే మొత్తం ఉందని చూస్తున్నారు. నేను అది ఉండటం అని ఎప్పుడు తప్పు చెప్పను, అదే భక్తి అనుకోవడం తప్పు.
చిన్న పిల్లలు ఉంటారు సహజమే, కానీ కొంచెం దేవుని లీడింగ్ మధ్యలో కట్టాలి. అయితే మరి ఇక్కడ చూడండి, దేవుడు అప్పటికి కూడా నెమ్మదిగా చెప్తున్నాడు. అప్పుడు కూడా దేవుడు నెమ్మదిగానే చెప్తున్నాడు, కయ్యూను నువ్వు మంచిది అర్పించుంటే నీకెందుకయ్యా ఇలాంటి అవమానం జరుగుతుంది కదా? మంచిది అర్పించేవాడు ఎప్పటికీ అవమానం పొందడు. హల్లెలూయా. నువ్వు మంచిది అర్పించి ఉంటే నీకు ఈ అవమానం జరుగుతుండేనా? నువ్వు మంచి పనులు చేసేవాడు అంటే, నీలో సక్రియలు ఉంటే నిన్ను ఎవరైనా ఏలుబెట్టి చూపిస్తారా? అయ్యా నువ్వు మంచి చేయలేదు, నేను అంగీకరించలేదు, నువ్వు మంచి చేయి అని అన్నప్పుడు మరి కయ్యూను ఎలా సమాధానం ఇస్తున్నాడో చూడండి. అదే ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. చూడు ఎంత గర్విష్టి సమాధానము. ఒక దేవునికి ఒక భక్తుడు ఇవ్వవలసిన సమాధానం అది కాదు. కయ్యూను, నీ తమ్ముడు హేబెలు ఎక్కడికి పోయాడయ్యా అంటే, నిజం చూడండి, కయ్యూనులో ఫస్ట్ ఏముందండి? హృదయం సరిలేదు. రెండోది ఏముంది? అసూయ. మూడోది ఏముంది? కఠినమైనటువంటి స్వభావం, కోపం. ఇవన్నిటితో పాటు ఇంకా ఏముంది? గర్వం. విపరీతమైన గర్వము కయ్యూనులో ఉంది. మళ్ళీ భక్తుడే, మళ్ళీ అర్పణ తీసుకెళ్ళి వెళ్ళాడు. మళ్ళీ భక్తుడే కదా, అర్పణ తీసుకెళ్ళాడంటే భక్తుడే. ఇదేమంటారు కదా, దేవుని నమ్మనటువంటి వాడు మాత్రము కాదు. అయితే అక్కడ ఏమంటున్నాడు? యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు అని కయ్యూను అడగా, అతడు అన్నాడు, ఏమన్నాడు? నేను ఎరుగను, నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి వాడనా? ఎంత వెటకారమైన సమాధానం, ఎంత గర్విష్టైన సమాధానం. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, కయ్యూను అర్పించాలనుకున్నది అర్పించక, అర్పించకూడనివన్నీ దేవుని సన్నిధిలోనే చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఆయన చేయట్లేదు, పోయి ఎక్కడ లోకంలో ఇంకొక దగ్గర చేయట్లేదు. లోకాలన్నీ కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఒక భక్తుడు చేస్తున్నాడు. అందుకే ఏదో పద్ధతులు అంటున్నాడు, ఇదిగో కయ్యూను నడిచిన మార్గంలోనే నడిచితిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన మార్గంలోనే మీరు తప్పుడు త్రోవలో నడిచితిరి. హల్లెలూయా. ఈ మాటలు నేను చెప్పట్లే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ లోపాలు మీలో ఉన్నాయని కూడా దేవుడు చెప్తున్నాడు. అవునండి. శరీరం చచ్చిపోకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి కయ్యూను ఏం సంపాదించుకున్నాడు అంటే, శాపాన్ని తెచ్చుకున్నాడు, దరిద్రుడై బయటకు వచ్చాడు. అసలు కయ్యూను ఊహించుంటారా? నేను దేవుని సన్నిధిలోకి వెళ్తున్నా, నేను ఎలాంటి పరిణామాలు పొందుకుంటానని ఊహించుండకపోవచ్చు. మీరందరూ కూడా ఊహించట్లేదు. నేను చర్చ్కి వెళ్తున్నా అని మాత్రమే చూసుకుంటున్నాను, కానీ నీ అర్పణ ఎలా ఉందో నువ్వు చూసుకోవట్లేదు, నీ సమర్పణ ఎలా ఉందో నువ్వు చూసుకోవట్లేదు. మరి కయ్యూను ఎలాంటి శిక్ష పొందాడో మీరు ఒక్కసారి చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 14-16 వచనాలు. నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును. చాలండి. దేవుడు అతనికి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం ఏంటయ్యా అంటే శాపం. దేశ దిమ్మరిగా జీవిస్తావు కయ్యూను. ఎందుకు వచ్చింది ఈ లోపం? దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడటానికి వెళ్ళిన కయ్యూను శాపగ్రస్తుడుగా, దేశదిమ్మరుగా, పనికి రానివాడుగా దేవుని సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళాడు. హల్లెలూయా. ప్రతి ఆదివారం చర్చికి వస్తున్న మీరు ఎంతమంది ఆశీర్వాదంతో బయటకు వెళ్తున్నారు? ఎంతమంది సరైన సమర్పణ ఇక్కడ సమర్పిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు. మీ పాటలు బాగుంటాయి, మీ వేషధారణ బాగుంటది, మీ యొక్క సమర్పణ బాగుంటది, కానీ అసలు సమర్పించాలని ప్రభు కోరుకుంటున్నది మీరు సమర్పిస్తున్నారో లేదో ఒకసారి మీ యొక్క హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. ఇంకా అసూయ, దేశము, పక్కన వాళ్ళు చూస్తే మంట, పక్కన వాళ్ళు చూస్తే పడని, ఇటువంటి స్వభావం ఉండి మీరు
రెండో పాయింట్. మీరు నేను ఒకటి గమనిస్తున్నా, రాసుకుంటలేరు ఎందుకు అంటే మీకు అంటే కొంతమందికి చదువురాదేమోలే. ఓకే సరే. రెండోది ప్రవక్తలు జరిగించే తప్పులు లేదా ప్రవచనాల్లో వచ్చే తప్పులు, ప్రవచనాల్లో మనం చేసే తప్పులు, కృపావరాలు కలిగి ఉండి మనం చేసే తప్పులు. అక్కడ సెకండ్ పర్సన్ ఎవరండి? బిలాము. ఈ లోక బహుమతుల కొరకు కృపావరాలు అమ్ముకుంటున్న వాళ్ళు కోకొల్లు. అందుకని నేను కృపావరాల విషయానికి చాలా దూరంగా ఉంటా. చాలా దూరంగా ఉన్నా ప్రభు నాకు ఇస్తున్నాడు, అదే నాకు అర్థం కావట్లేదు. వాడు జోలికి పోవద్దు అనుకుంటాను, కానీ ప్రభు అన్ని కృపావరాలు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ వాటిని బట్టి నేను ఎప్పుడు అతిశయించను. అవి నా ఘనతని, అవి నాకేదో కిరీటం అని కూడా నేను అనుకోను. నాలో పరిశుద్ధత ఉంటే దాన్ని బట్టే నేను అతిశయిస్తాను. నాలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, వాటినే చెప్తానే తప్ప నాలో లేని చెడు లక్షణాల గురించి కూడా చెప్పుకుంటాను. దాని కొరకు మారడం కొరకు నేను ప్రయాసపడుతున్నా. హల్లెలూయా. కానీ ఒక ప్రవక్త చేయకూడని తప్పు పని చేశాడు. ఇతను భక్తుడా కాదా? అతను ఎవరు? బిలాము. దేనికోసం చేశాడంటే ఈ తప్పు? అతను లోక ఘనత కొరకు, రాజు ఇచ్చే డబ్బు కొరకు, రాజు ఇచ్చే బహుమానాల కొరకు ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు. తీయండి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5-6 వచనాలు గట్టిగా చదవండి. కాబట్టి అతడు వేరే కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనులు దేశమందలి నది అందులున్న పేదలకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును క్షమించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతుడనేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా చాలండి. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క దేశపు రాజు బిలాము యొక్క సహాయాన్ని తీసుకుంటున్నాడు. బిలాము ఎవరు? దేవుడి చేత అభిషేకించబడిన ఒక ప్రవక్త. కానీ అన్నిలకు కూడా తెలిసిన ఒక గొప్ప సత్యం ఏంటంటే బిలాము నోటిని దేవుడు అభిషేకించి ఉన్నాడు. ఎంత శక్తి బిలాము నోటిలో ఉంది అంటే బిలాము ఏది చెప్తే అది జరుగుతుంది. హల్లెలూయా. ఒక రాజు ఒక ప్రవక్తని ఆశ్రయించాడు, ఎందుకంటే యుద్ధంలో విజయం పొందడానికి. ఎలా? బిలాము నువ్వు ఏం చెప్తే అది జరుగుతుందయ్యా. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని, ఐగుప్తు దేశం నుండి ఒక జనం వచ్చారు, వాళ్ళని నేను జయించాలంటే నా శక్తి సరిపోదు. నువ్వు వెళ్ళి నా పక్షంలో నిలబడి ఎవరిని శపించాలి? ఇశ్రాయేలు ప్రజలను శపించు. తర్వాత నేనేం చేస్తా? యుద్ధంలో వారిని గెలుస్తా. హల్లెలూయా. మరి ఒక ప్రవక్త అయిన బిలాము దేవుడి పక్షంలో నిలబడాలా లేక రాజు పక్షంలో నిలబడాలా? కానీ ఈ పలికి మాలిన బిలాము ఏం చేశాడు అంటే రాజు పక్షంలో నిలబడ్డాడు. ఈరోజు ఎంతమంది మీ శ్రమలలో, మీ కష్టాలలో, మీ బాధల్లో, మీ ఇరుకుల్లో కావచ్చు, ఇంకా మీ కృపావరాలలో కావచ్చు, ఎంతమంది దేవుడి పక్షంలో నిలబడుతున్నారు? ఎంతమంది దేవుడి కొరకు నిలబడుతున్నారు? అవునండి. మరి బిలాము నోటిలో దేవుని మాటలు పెట్టినటువంటి దేవుడు ఇప్పుడు బిలాము గురించి ఆలోచిస్తున్నాడు. బిలాము వాళ్ళని శపించడానికి బయలుదేరడానికి ముందే దేవుడు ఏం చేశాడు అంటే బిలాము దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడాడు. బిలాము, ఆశీర్వదించబడిన నా బిడ్డలను శపించడానికి వీలు లేదు. నిన్ను నేను ఆశీర్వదించడానికే నీ నోట నా మాటలు పెట్టి ఉన్నాను, కానీ శపించే అధికారాన్ని నేను నీకు ఇవ్వలేదు. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తే కూడా బిలాము లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ఏం చేస్తున్నాడు? ఆ రాజు పక్షంలో ఉండి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుకు దేవుడు నీవు
చాలు. మరి ఇక్కడ చూసినప్పుడు మరి బిలాము దేవుని మాటలు కూడా లెక్క చేయలేదు. నిజంగా దేవుడు తన మాటలు పెట్టి ఎంతో బాధపడుతున్నాడు. ప్రవక్తలు అంటే ఈజీ కాదండి, ప్రవచనం అంటే ఈజీ కాదండి. అందుకే పౌలు భక్తులు అంటాడు, ప్రవచనాల్లో పరిశుద్ధంగానే వాడాలి, మన సొంతం కోసం వాడటానికి వీలు లేదు. అయితే ఇక్కడ బిలాము తన సొంత ప్రయోజనం కోసము బయలుదేరుతున్నాడు. దేవుని యొక్క నోటి మాటలు, దేవుని యొక్క నోరు కలిగినటువంటి బిలాము ఇప్పుడు చూడండి, అతన్ని ఆపడానికి దేవుడు కూడా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. దేవుని యొక్క నోరు అంటే ఈజీ కాదు, అది జీవం కలిగిన నోరు. దేవుడు ఒక మాట పలకంగానే లోకంలో అన్ని ఏర్పడిపోయాయి, పక్షులు ఏర్పడే, సముద్రాలు ఏర్పడే, అంత గొప్ప నోరు ఈ రోజు బిలాములో ఉంది. హల్లెలూయా. మరి ఆ నోటిని ఉపయోగించి చెప్పించడానికి బయలుదేరినప్పుడు మరి మనుషుల యొక్క మాట వినలే, దేవుని యొక్క మాట విననటువంటి బిలాము దగ్గరికి దేవుడు అతను కూర్చున్న గాడిని వాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క సేవకుల మాటలు వినని మీకు మరి ప్రవక్తల మాటలు విననప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని గాడిదలు పంపించి బుద్ధి చెప్పిస్తాడు మనకి. హల్లెలూయా. కొన్ని గాడిదల చేత మనకి ఏం చెప్పిస్తాడు? బుద్ధి చెప్పిస్తాడు. అంతేనా? బిలాము ఖడ్గం చేత చంపబడ్డాడు. తర్వాత యుద్ధంలో బిలాము ఖడ్గం చేత చంపబడ్డాడు. దేవునికి భయపడాలి. వాళ్ళు విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, ప్రవక్తలైనా సరే, దేవుడు కాడి కింద ఉండే నడవాలి. లాస్ట్ మెసేజ్ లో చెప్పాను కదా, దేవుని కాడి అంటే ఆయన పరిపాలన కింద ఉండే మనము కొనసాగాలి. మరి అక్కడ కయ్యూను శపించబడ్డాడు, ఇక్కడ బిలాము శపించబడి చచ్చిపోయాడు. హల్లెలూయా. ఇస్తండి మనము మన దైవ సేవకుల మాట మనం విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ఇంట్లో ఏముంటే అవి వాడుకుంటాడు. కుక్కున్న కుక్క చేత కూడా మాట్లాడిస్తాడు. మనకి బుద్ధి రావాలి, అది దేవుడు కోరుకునేది. మనకి బుద్ధి రావడానికి దేవుడు కష్టాలు పట్టడానికైనా రెడీగా ఉంటాడు. మీరు అంటారు యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు కదా, నైట్ సాయిలని అంటున్నాడు. యేసు ప్రభు మరి కొడతారా, తిడతారా, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడా అంటే ఎప్పుడు ప్రేమిస్తూ ఉండడు. కొన్ని సమయాల్లో దేవుడు ఖచ్చితంగా కొడతాడని, ఖచ్చితంగా కొడతాడు. ఎందుకు కొడతాడు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తా చూడండి. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకుందాం. ఒక బాబు మంచిగా నడుస్తాడు, ఒక బాబు కాలు బాగలేని కుంటబ్బాయి అనుకుందాం. ఆ కుంటబ్బాయి కాలు 2-3 వంకర్లుగా ఉందనుకుందాం. అయితే డాక్టర్ చెప్తాడు, ఈ బిడ్డకి ఈ వంకర్లు తీస్తే ఈ బాబు నడుస్తాడు అని చెప్తాడు. అప్పుడు ఆ తల్లి ఏమంటది? నా బిడ్డ నడవటమే ముఖ్యమయ్యా, నువ్వు ఎన్ని ఆపరేషన్లు ఉన్నా చేయి, నా బిడ్డ నడవాలి, నా బిడ్డ కుంటివాడుగా ఉండటం నాకు ఇష్టం లేదు, నా బిడ్డ ప్రయోజకుడు కావాలి, రేపటి రోజున వాడు కాలు మీద వాడు నిలబడి జీవించాలి. అప్పుడు ఏం చేస్తుంది? అమ్మ 4 ఆపరేషన్లు అమ్మా, కానీ నీ బాబు బాగా ఏడుస్తాడు, నొప్పైనా పర్వాలేదయ్యా, నువ్వైతే ఆపరేషన్లు చేయి, వాడి జీవితం బాగుండాలి. హల్లెలూయా. నీకు నొప్పి తగలుతుందని దేవుడే గమ్ముకున్నాడు. గాయం చేయవాడు ఆయనే, కట్టువాడు ఆయనే. నీకు మారు మనసు రావడానికి, నీలో ఉన్న పాపాన్ని తొలగించడానికి ఎన్ని ఆపరేషన్లు అయినా చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడితో ఎవరు ఆడుకోవద్దు. కయ్యూను ఆడుకున్నాడు, దరిద్రుడయ్యాడు. బిలాము భయపడకుండా చెప్పించడానికి వెళ్ళాడు, ఏమయ్యాడు? చచ్చిపోయాడు. మూడోది, మన ఆరాధనలో జరిగే పాపం. మొదటి తిమోతి 3:15. ఆయనను నేను ఆలస్యము చేసే యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు, నేను ఆలస్యం చేస్తున్నప్పటికీ నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలా
మా ఊర్లో. నేను నాకన్నా చాలా పెద్దది. నేను చిన్నప్పుడు ఆమె ముక్కినే చూస్తుంటాను, పూర్తిగా ఇట్లా అరిగిపోయి ఉంటది అనమాట. అయితే నేను ఆంటీ ఆంటీ మీ ముక్కు ఎందుకు అట్లా అరిగిపోయింది అంటే, ఒకసారి నాకు దగ్గు పరిచయం పట్టిందమ్మా, అప్పుడు గట్టిగా తిరిగినా నా ముక్కు కింద ఊడిపోయింది ఈ దూలము అనింది. హల్లెలూయా. అయ్యా తుమ్మితో ముక్కు ఊడిపోతుందా? నాకు షాక్. ఈరోజు తుమ్మితే ఊడిపోయే భక్తి జీవితాలు మనం, ఒక శ్రమరాంగాన్ని పడిపోయే జీవితాలు. ఈరోజు సైతం గారు మనల్ని పడేయడానికి పెద్ద ప్లానింగ్స్ లేవు. ఆ రోజుల్లో దావీదుని ఆ గొప్ప గొప్ప ప్రవక్తల్ని దావీదు దగ్గరికి కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ప్లాన్ ప్రకారం వెళ్ళిండు. అయ్యో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడు. అయ్యో ఈయన వాక్యాన్ని నమ్ముతాడు, ఈయన వాక్యానికి విలువిచ్చే వ్యక్తి, ఇతను మనం ఏ వేషంలో పోయినా మనల్ని కనుక్కుంటాడు కాబట్టి కొంచెం తెలివిగా వాక్యమును పట్టుకొనే పోయిండు. హల్లెలూయా. కానీ మన దగ్గరికి రావడానికి అలాంటి ప్లానింగ్స్ ఏమీ అవసరం లేదు. ఊరికే అట్లా తాకగానే ధమాల్ పడిపోతాం. హల్లెలూయా. తుమ్మితో ఊడిపోయే భక్తి జీవితాలు మనకి. అలాంటి భక్తి బతకపోతేనే బెటర్, కయ్యూరు లాగా. అలాంటి భక్తి కలిగి అప్పళ్ళు తీసుకురాకపోతేనే మేము కొంచెం పర్లేదు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను రాకపోతే మీకు మంచిది, అయినా నేను ఆలస్యం చేస్తున్నాను. ఎందుకు అంటే మీరు సత్యానికి స్తంభములై ఉండాలి. అబ్బా సత్యం ఎక్కడ దొరుకుతుందా నాయన అంటే సిసిఎస్ అనేది చర్చనా, బేతల్ చర్చకి వెళ్ళండి నాయన అని చెప్పాలి బయట వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. మా చర్చిలో ఒక విమర్శించకూడదులండి, జోక్గా చెప్పుకుందాం. మా చర్చిలో ఒక పాస్టరమ్మ గారు ఉన్నారండి. అక్కడ పాస్టర్ గారు, నేను, ఇంకొక పాస్టరమ్మ. ఆ పక్కన కూర్చోవాలంటే ఎవరైనా భయపడతారండి. నాకు ఫస్ట్ లో అర్థం కాలేదు, ఆ పక్కన కూర్చోడానికి అందరూ ఎందుకు భయపడుతున్నారు. తర్వాత నేను కూడా కూర్చోడానికి భయపడ్డాను. ఎందుకంటే ఆమెతో చిన్న మాట మాట్లాడితే ఆమె తను పెద్దదిగా చేసి ఆ బాబుని అందరి పైన ఇస్తుంది. హల్లెలూయా. అప్పటి నుంచి ఆమె సింహాసనం, ఆమె చేయి పక్కన నేను కూర్చోను. ఏం సిస్టర్ నా పక్కన కూర్చోట్లేదా అంటే, ఏం లేదు సిస్టర్, అది మీకే, ఆ ప్లేస్ మీకే. హల్లెలూయా. ఎస్ అండి, అవును. సో మనం ఎలా ఉండాలి? సత్యమునకు స్తంభములై ఉండాలి. అదే ఆరాధన ఉంది. ఒకటి ఇంకా 2 వచనాలు చెప్పి వెళ్ళిపోతాను. నిన్న నేనే టైం ఎక్కువ తీసుకున్నా, మొన్న నేనే టైం ఎక్కువ తీసుకున్నా. ఏరే వాళ్ళ టైం దొంగిలించడం కూడా పాపమేమో అనిపించింది. పాస్టర్ గారికి లాస్ట్ లో సమయం ఇచ్చినప్పుడు కొంచెం బాధపడ్డా, అయ్యో పాస్టర్ గారికి నేను ఎక్కువ సమయం తీసేసుకున్నానేమో అని. మొదటి కొరింథియన్స్ 11వ అధ్యాయము 28-31. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొను. కాబట్టి ప్రతి మనుష్యుడు, ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అదండి ఏమంటున్నారు పౌలు భక్తుడు. కాబట్టి ఓ విశ్వాసులారా, ఓ క్రీస్తు భక్తులారా, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. ఒకరు అవసరం లేదు, మనం అందరినీ పరీక్ష చేస్తాము. హల్లెలూయా. క్రైస్తవులకు ఉన్న చెడ్డ బుద్ధి ఏంటంటే పాస్టర్ ఎలాంటి వాడు పరీక్ష చేస్తాం, పాస్టర్ అమ్మాయి ఎలాంటిదో పరీక్ష చేస్తాం, మన పక్కింటి అమ్మాయి ఎలాంటిదో పరీక్ష చేస్తాం, మన పక్కన వాడు ఎలాంటి వాడు పరీక్ష చేస్తాం. నీ గురించి నువ్వు పరీక్ష చేసుకోవు అని సైతాన్ని పెట్టే పెద్ద సమస్య మనకి. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జన్మల మధ్య నేను తన్ను తానే మొదలు చూసుకున్నాడా? పౌలు భక్తుడు గాని, పెద్ద పెద్ద భక్తులు గాని, దావీదు భక్తుని చూసారా? ప్రభువా నేను పాపినయ్యా, తల్లి గర్భంలో ఉండగానే నేను పాపిని, పరిశుద్ధత అనేది నాలో లేదయ్యా అన్నాడు. ఏపు భక్తుడు అన్నాడు, ఒక స్త్రీకి పుట్టిన వాడు పరిశుద్ధుడు ఎలాగవుతాడయ్యా? అయ్యా నాలో ఏదో ఒక లోపం లేకుండా ఉండదు అన్నాడు. అది భక్తుడి యొక్క లక్షణం. అంతేగాని నా పక్కన ఉన్న చెడ్డని, నా పాస్టర్ గారు మంచోడు కాదు, మా పాస్టర్ అమ్మ మంచిది కాదు, మరి నీ సంగతి ఏంటి? ఈ విమర్శ ఇక్కడ రావాలి. దేవుడు మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. అక్కడి నుంచి విమర్శ రాదు, అక్కడి నుంచే
ఉన్నాడు. అంటే దేవుడి సన్నిధిలో ఈరోజు క్రైస్తవులు ఆశీర్వాదం కన్నా శాపాలే ఎక్కువ సంపాదించుకొని మూట కట్టుకొని వెళ్తున్నారు. హల్లెలూయా. ఏం చేయాలంట? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. చివరిగా ఒక్క మాట చదివి 2 మాటలు చెప్పి వెళ్ళిపోదాం. 1 కొరింథీయులు 12:31 అయితే మనలను మనమే విమర్శించుకుని లేడలా 1 కొరింథీయులు 12 శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. కృపావరాలలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. ఇదియుగాక సర్వోత్తమైన అన్నిటికన్నా ఒక గొప్ప మార్గాన్ని మీకు నేను ఈరోజు చెప్పబోతున్నాను. మార్గమును మీకు చూపుచున్నాను. ఈ కృపావరాల అన్నిటికన్నా కూడా ఒక సర్వోన్నతమైన మార్గాన్ని నేను ఈరోజు మీకు చెప్పి ముగించేస్తాను. మనుషుల భాషలతోను అవన్నీ వద్దు, దేవదూతల అవన్నీ వద్దు నాన్న, ఎంత టైం వేస్ట్ అవుతుంది. నేను చెప్తాను. ఆ యొక్క 13వ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి, మీకు చదువుచ్చిన వాళ్ళందరూ. కానీ దాని భావం నేను చెప్పి కూర్చుంటా. ఏంటంటే ఇదిగో కృపావరాలను ఆసక్తితో అపేక్షించుడు, కానీ అది కోరుకోదగినవే, మనుషులకు ప్రయోజనకరమైనవే. కానీ అంతకన్నా పాస్ మార్కులు ముఖ్యమా, స్టేట్ ర్యాంక్ ముఖ్యమా అండి? స్టేట్ ర్యాంక్ వచ్చినోడికి ఫస్ట్ జాబ్ వస్తుందా, పాస్ మార్కులు వచ్చినోడికి వస్తుందా? పాస్ అవుతున్నావు ఇప్పుడు వరకు నీ భక్తి జీవితంలో. కానీ నేను నిన్ను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా చేయబోతున్నా, ర్యాంక్ స్టూడెంట్ గా చేయబోతున్నా, సైతాన్ని ఓడించే ఒక గొప్ప స్టూడెంట్ గా నేను చేయబోతున్నా. లోక సంబంధమైన అధికారిని చంపే, దాన్ని ఓడించి దాన్ని చిత్తుగా చేసే ఒక మార్గాన్ని నీకు చూపిస్తున్నా. అది ఏంటంటే ప్రేమ కలిగి ఉండుడి. హల్లెలూయా. ప్రేమ పరిపూర్ణమైనది, ప్రేమ శాశ్వతమైనది. పరిపూర్ణమైన వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి నిరర్ధకమగును. పరిపూర్ణమైనది ప్రేమ, అసంపూర్ణమైనవి కృపావరాలు. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది నిరర్ధకముండును. ప్రేమ ఉన్నవాడు మత్సరపడడు, ప్రేమ ఉన్నవాడు స్వార్థంగా ఉండడు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ సహిస్తది, ప్రేమ నిస్వార్థంగా ఉంటది, ప్రేమ ధర్మంగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ సకల పాపాన్ని పూర్తిగా తీసివేస్తది. సకల పాపాన్ని నివారించే ఔషధం ప్రేమ ఒక్కటే. హల్లెలూయా. ఈ ప్రేమ లేకుండా ఇక్కడ కయ్యూను అర్పణ అర్పించడానికి పోయి తన తోటి వాడి మీద ఆయాసం పెంచుకొని చంపేసిండు. పీడ పోయింది. ఇక్కడ ఈ ప్రేమ లేకుండా ప్రవక్త అయిన బిలాము ఆశీర్వదించబడిన బిడ్డల్ని శపించడానికి బయలుదేరాడు. ఈ ప్రేమ లేకుండానే ఈ రోజు సంఘంలోకి వచ్చి మన దృష్టి అంతా దేవుని మీద పోదు. ఆయన మెంచులు కట్టుకుందో, ఆయన నా గురించి ఏం చెప్పుకుంటుందో, ఈ అమ్మ ఇలా ఇవే ముచ్చట్లు. ప్రేమ లేదు, సహోదరు ప్రేమ లేదు. అందుకే ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు, తన తోటి వాడిని ప్రేమిస్తాడు. తన తోటి వాడిని ఆశించాడు, తన తోటి వాడి మీద అబద్ధ సాక్ష్యం పలకడు, తన తోటి వాడిని నిందించాడు. ఇది లేకపోతే అన్ని లోపాలే కనిపిస్తుంటాయి కదా. నాకు ఎవరి మీద అన్న ప్రేమ లేదనుకో, అవి చూస్తే అవి ముక్కు లోపంగా కనిపిస్తుంది, అవి నోరు లోపంగా కనిపిస్తుంది, అవి కళ్ళు లోపంగా కనిపిస్తుంది, అవి మామూలుగా చూసినా అంటే ఉరికి చూసినట్లు కనిపిస్తుంది. ఇవన్నీ ప్రేమ లోపాలు. హల్లెలూయా. ఈరోజు సంఘాలలో ఏమి లేదయ్యా అంటే కృపావరాలు మస్తున్నాయి. ఎగరమంటే గంటలు ఎగరుతాం మనము. కానీ లోపం ఎక్కడా? ప్రేమ లోపము. ప్రేమ లేకపోతే ఎగిరి పడిపోతా ఉంటాం. హల్లెలూయా. ప్రేమ లేకనే సైతాన్ గారు దబామ పడిపోయాడు. దేవుని ప్రేమించలేకనే వాడు వేరే సింహాసనాన్ని కోరుకున్నాడు. సైతాన్లో ఉన్న లోపం ప్రేమ ఒక్కటే. అదే లోపాన్ని సవరించడానికి దేవుడు ప్రేమే ముఖ్య సిద్ధాంతంగా పెట్టాడు బైబిల్లో. ప్రేమ కలిగి ఉంటే బైబిల్ అంతా వచ్చేసినట్టే. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ప్రేమ ఒక్కటే ధర్మశాస్త్రాన్ని సమస్త లేఖనాలు పూర్తి చేస్తుంది. ఇది పక్కన పెట్టి ఎంతసేపు కూరలో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఎత్తమంటే ఎట్ట ఉప్పు సంగతి ఏంటి? ఉప్పు సంగతి ఏంటమ్మా? ఎప్పుడో సంఘానికి వెళ్తానంట, అక్కడ తెల్ల చీర ఇవన్నీ తీసేస్తేనే సమర్పణ అంట. మరి ఉప్పు సంగతి ఏంటమ్మా నేను అడిగితే ఏం చెప్తారు, ఏం చెప్పరు. ఇవన్నీ ఉండాలి. అంతకన్నా సర్వోన్నతమైన మార్గాన్ని నేను మీకు ఈరోజు చూపిస్తున్నా. ప్రేమ కలిగి ఉన్నది, విభేదాలు తొలగిపోతాయి, మత్సర పోతుంది, ధర్మం పోతుంది, ఈ యొక్క
ఏం కలిపింది మరి ఈరోజు మనిషిని దేవుణ్ణి? యేసు ప్రేమ. ఈరోజు మనిషిని దేవుణ్ణి కలిపింది యేసు ప్రేమ. డబ్బడబ్బా కాదు, ఇంకేది కాదు. అందుకే నేను ప్రవచనాల్ని ఏది తప్పబట్టును, అన్ని కృపవరాలు నాకున్నాయి. కానీ నేను కోరుకోకపోయినా దేవుడు ఇచ్చాడు. నేనైతే వాటి గురించి ఎప్పుడు ఇంట్రెస్ట్ పెట్టను. నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టకపోయినా దేవుడు నాకు ఇచ్చాడు. అది తక్కువని మనం అంటలేదు. నేనేమంటున్నా, పాస్ మార్కులు అవి అంటున్నా. హల్లెలూయా. వీళ్ళు పాస్ మార్కులు పట్టుకొని నాకు అది తీరుందంటే బైబిల్ తెలిసిన నాలాంటి వాళ్ళు అమ్మ ఇంటికి తిక్క కూడా బాగుంది అనుకుంటారు. కాబట్టి ఏది ప్రాముఖ్యమైనదో దాని అంటే సంఘం కట్టబడాలి. ప్రేమలో ఈ సంఘం కట్టబడాలని ఒక్క మాట ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, ఆత్మదేవుడా, కనికరించండి, కృప చూపించండి. దైవమా, ఈ సంఘానికి నీ ప్రేమని అత్యధికంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అధికమైన ప్రేమ ఈ సంఘానికి కావాలి. ఈ సంఘంలో ఉన్న విభేదాలని ఏ క్రమంలో తొలగిపోతాయి. ఈ సంఘం మీద ఏ దురాత్మ కూడా రూల్ చేయడానికి వీలు లేదు. ఈ సంఘంలో ఉన్న విభేదాలని ఏ క్రమంలో బయటకు వెళ్ళిపోతాయి. శ్రేష్టమైనటువంటి నీ ప్రేమని ఈ సంఘానికి ఇవ్వండి. నిన్ను ప్రేమించలేని వారుగా ఉంటున్నారయ్యా వీరు. వీరిలోకి నాయన శ్రేష్టమైన నీ ప్రేమని, పరిపూర్ణమైన నీ ప్రేమని వీరిలో పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రం. ఈ సంఘాన్ని దీవించండి, సంఘ కాపర్ని దీవించండి, పాశ్రమాన్ని దీవించండి, సంఘ కుటుంబాన్ని దీవించండి, ఇక్కడున్న విశ్వాసాన్ని దీవించండి. శ్రేష్టమైనది మీరు కోరుకోవాలి, శ్రేష్టమైన దాన్ని మీరు జీవించాలి, శ్రేష్టమైనది కలిగి జీవించండి నాయన. ఈ రోజు నాన్న తండ్రి, బేతేలు ప్రార్థన మందిరంలో అయ్యా శ్రేష్టమైన ప్రేమ యేసు నామములో నాయన. నీ బిడ్డలు జారిపోతున్నారు, నీ బిడ్డలు జారిపోతున్నారు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ప్రేమ లేక నశించిపోతున్నారు, ఇదిగో విభేదాలు కలిగి ఉంటున్నారు, మత్సరత కలిగి ఉంటున్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకరంటే ఒకరు పడదని ప్రభు సెలవిస్తున్నాడు. అయ్యా ఆధిక్యతల కోసం ఆరాటపడే వాళ్ళు అధికంగా ఉన్నారని ప్రభు సెలవిస్తున్నాడు. ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు, ప్రేమ కలిగి జీవించుడి. యేసు ప్రేమ కొరకు రావాలి. కయ్యూలాగా అర్పణతో వస్తున్నారు. ప్రేమ కలిగి రండి. హృదయంలో పరిశుద్ధత కలిగి రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు ఈ యొక్క మందిరంలోకి ప్రభు కొరకే రావాలి, ప్రభుని ప్రేమించడం కొరకే రావాలి, ప్రభుని ఆరాధించడానికి రావాలి. దేవుడా, ఇదిగో అనేక మంది హిందూస్ అయ్యా, ఇదిగో వారు వెళ్తున్న ప్రదేశాలలో వారి హృదయాన్ని చేత పట్టుకొని వెళ్తున్నారు. కానీ ఇదిగో ఈ జనులు అయినా తెలియలేని వారిగా ఉంది నా ప్రభువా. ఇదిగో శరీర సంబంధమైనవి సమర్పించుకుంటున్నారు, కానీ ఆత్మని ఎవరు సమర్పించుకోవట్లేదు, హృదయాలను ఎవరు సమర్పించుకోవట్లేదు ప్రభువా. అట్టి వారితో నాయన యువకుడు అయి ఉండమన్నావు, కానీ ఇదిగో ఈ బిడ్డలతో నా ప్రభా మేము యువకుడు అయి ఉండక దేవా వీరికి దగ్గరికి వచ్చి వారి హృదయాలను తాకి నీకు అందరూ ప్రేమను పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.